చిత్రగుప్త ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. బొట్టు భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలు గుర్తించేది. సనాతనంగా మనకు వస్తున్నటువంటి ఆచారంలో మొట్టమొదటిగా మనకు కనిపించేది బొట్టు. మరి ఈ బొట్టు యొక్క విశిష్టత గురించి, ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి, ఈ బొట్టు మనకి జీవితంలో ఎందుకు ఒక భాగమైంది, ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలిసేలా తెలియజేయడానికి మనతో ఉన్నారు రాపర్తి ప్రసాద్ శర్మ గారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మహా గురుదేవతాభ్యాం నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ప్రసాద్ శర్మ గారు, చాలా మందికి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే బొట్టు పెట్టుకోకపోవడమే ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు. నిజంగా మనకి భారతదేశం అనేది ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి అంటే మొట్టమొదటిగా మన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలను చూసి గౌరవిస్తారు. ముందుగా మనకి కనిపించేది మన ముఖంలో బొట్టు. అది విభూది కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా కావచ్చు, కుంకుమ కావచ్చు, లేకపోతే గంధం కావచ్చు, ఏదైనా సరే, తిలక ధారణ కావచ్చు. ఎందుకు మన వాళ్ళు దూరం అవుతున్నారు ఇలాంటి వాటికి? అది మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఎందుకు అయిందంటారు? వాటి ఉపయోగం ఏంటి? సైంటిఫిక్గా కూడా ఏమైనా రీజన్ ఉందంటారా? ఈ బొట్టు అనేది పూర్వం నుంచి కూడా మనకి ఒక సింధూర ధర్మం. అంటే ఆ బొట్టు పెట్టుకుని ఆడదవని, మగపిల్లవాడవని, ఎవరవని, ఆడవాళ్ళవని బయటికి కనిపించేసరికల్లా వీడు హిందూ సాంప్రదాయానికి ఒక నిబద్ధత, హిందూ ధర్మానికి నిబద్ధత అని చెప్పి ఒక గుర్తింపు ఉండేది. అది కాకుండా మనం తాళి కట్టేటప్పుడు, వివాహం అయ్యాక తాళి కట్టాక ఆ యొక్క భర్త ఆ సింధూరం తీసుకుని ఎప్పుడైతే నుదుటిని పెట్టాడో అక్కడి నుంచి కూడా నీ దాసుణ్ణి అని చెప్పి అతను అర్ధేచ కర్మేచ ఇలాగ చెప్పుకుంటూ ఒక్కో సాంప్రదాయంలో ఒక్కోలా చేస్తూ ఉంటారు వివాహం. అయితే ఈ వివాహం చేసే సమయంలో ఆ సూత్రధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రాని శుభకే సంజీవ శరదాం శతం అని చెప్పి మంత్రం చెప్పి తాళి కడతాడు. ఎందుకయ్యా అంటే, నేను ఈ కట్టిన తాళిని నీ గుండెల మీద ఉంచుకుని దాన్ని ఏ విధంగా అయితే బరాయిస్తున్నావో మన సంసార ధర్మాన్ని కూడా అదే విధంగా కష్ట నష్టాలు వచ్చినా ఏ వచ్చినా సరే ఓదార్చి ఓర్చుకుని మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని జాగ్రత్తగా నడిపించని చెప్పి ఆ సూత్రధారణ చేసి ఆ యొక్క తిలకాన్ని, సింధూరాన్ని ఎప్పుడైతే అలా నుదుటిని పెట్టాడో అక్కడి నుంచి కూడా మమ జీవన అంటే నా యొక్క జీవితంలోకి నువ్వు వస్తున్నావు, నా జీవితాన్ని ధన్యం చేసి మా ఎప్పుడైనా సరే అమ్మాయికి రెండింటి పేర్లు ఉంటాయి. అవునండి. అబ్బాయికి మాత్రం ఒకటే ఇంటి పేరు. ఎందుకంటే మనం కన్యాదానం చేసేటప్పుడు కూడా అమ్మాయిని అంటాం, అమ్మా నేను ఈ కన్యని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నావు కనుక నువ్వు అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఇంటి పేరు, అలాగే మన ఇంటి పేరు కూడా నిలబెట్టాలి. బలానా వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వచ్చాక చాలా బాగుంది అని చెప్పి నిలబెట్టమని చెప్పి కన్యాదానం చేస్తారు. అయితే మనం ఈ రోజున అన్నదానం చేస్తే గొప్ప, లేకపోతే ఇంకో దానం చేస్తే గొప్ప, ఈ దానం చేస్తే గొప్ప అని చెప్పి బోల్డెన్ దానాలు ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి. ఒకడేమో అన్నదానం అనేసరికి అలా బిర్యానీ చేసి పెట్టేస్తున్నారు, అది కూడా అన్నదానం అయిపోతుంది. కానీ బిర్యానీలు, ఈ ఫ్రైడ్ రైస్లు ఇవి తినడం ఇవి ఆడికి హానికరం తప్ప ఇంకోటి లేదు. అలాగే అన్ని కూడా మోడల్ గా మారిపోయారు. అయితే సనాతన ధర్మంలో సీతాదేవి సింధూరం బొట్టు అలా పెట్టుకునేసరికల్లా ఆంజనేయ స్వామి అడుగుతాడు, అమ్మాయి ఏంటి అలా నుదుటిని బొట్టు పెట్టుకున్నావు ఏమిటి అని అడిగేసరికల్లా అప్పుడు ఆంజనేయ స్వామితో అంటుంది, ఈ సింధూరం ఉండడం వల్లనైనా ఆయన ఆయుష్ పెరుగుతోంది, ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి వివరించారు. అప్పుడు అన్నట, అబ్బాయి ఎంత చిన్న సింధూరం పెట్టుకుంటేనే ఆయన ఆయుష్ పెరుగుతుందంటే నేను ఆయనతోనే ఎప్పుడు కూడా ఉంటాను, ఆయన నామస్మరణలోనే ఉంటాను కనుక నేను కూడా సింధూరం పెట్టుకుంటే ఆయనకి ఒక ఆయుష్ పెరుగుతుందేమో అని చెప్పి ఒళ్ళంతా సింధూరం పూసుకున్నట్ట ఆంజనేయ స్వామి. అయితే అప్పుడు అన్నట్ట, ఏమమ్మా ఏమిట్రా అని చెప్పి ఆ యొక్క రాముల వారు ఇదేమిట్రా ఇలా తయారయ్యేవేమిటి అని చెప్పి అడిగేసరికి అలా అప్పుడు అన్నట్ట, సీతాదేవి ఎంత బొట్టు పెట్టుకుంటేనే మీకు అంత ఆయుష్ పెరుగుతుందంటే
మిమ్మల్ని ఎంతో గౌరవంగా పూజిస్తున్నాను, నేను ఇంకా ఆయుష్ పెరగాలని నేను ఈ విధంగా సింధూరం అంతా పూసుకున్నానని చెప్పి ఆయన అన్నాడు. ఈ రోజున నిజంగా రోడ్డు మీకు వెళ్ళి చూస్తే ఒక కాళ్ళకి మెట్లు ఉండట్లేదు, మొఖాన్ని బొట్టు ఉండట్లేదు. నిజంగా దానికి వివాహం అయిందో లేదో తెలియదు, వీడు వివాహం చేసుకున్నాడో లేదో తెలియట్లేదు. వీడు తిరిగిది అలాగే తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత భర్తకు పోస్ట్ వస్తుంది, భార్యకు పోస్ట్ వస్తుంది. సంసార విషయంలో దాన్ని సాంప్రదాయబద్ధంగా నడిపించేది భార్య. ఇంట్లో కావాల్సినవన్నీ కూడా సమకూర్చి యథావిధిగా ఆ ఇంటిని నిలబెట్టేది భర్త. అయితే ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు కనుక ఎంత సంపాదించినా సరే భార్య చేతిలోనే పొయ్యాలి. ఎవరు సంపాదించినా అంటే భార్య నుంచి వచ్చిందే మనకి ఇది. అయితే మన కుటుంబాన్ని నిలబెట్టాలంటే కనుక భార్య. ఎందువల్లంటే మనం ఒక ఇంటికి వచ్చి ఏమా ఉన్నారా మీ వారని అడిగితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారండి అంటారు. ఆ చెప్పే సమాధానం, అయ్యో రండి కూర్చోండి, పలానా వాళ్ళ మీరు కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని చెప్పే సమాధానం ఉంటుంది చూసారా. ఆ సమాధానాన్ని బట్టే తండ్రికి, ఇటు అత్తవారికి, ఇటు పుట్టింటి వారికి ఇద్దరికి కూడా గౌరవం పెరుగుతుంది. అలాగా అమ్మాయిని కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి ఇలా కష్ట నష్టాలు ఏమన్నా సరే జాగ్రత్తగా పాటించి చక్కగా నువ్వు ముందుకు వాళ్ళ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళు, అలాగే మన ఇంటి పేరు కూడా ముందుకు తీసుకెళ్ళమ్మా అని చెప్పి వివాహం చేస్తారు. ఈ మధ్యన ఏమవుతుందంటే నల్ల స్టిక్కర్లు ఒకటి పెట్టేసుకుంటున్నారు బాగాను. అది కనబడదు, కంటికి కూడా కనబడకుండా స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. ఆ యొక్క సాంప్రదాయం మామూలుగా అయితే కనుక నల్ల స్టిక్కర్ ఎప్పుడు పెట్టుకుంటారంటే మన ఇంట్లో ఎవరైనా పోతే కనుక ఆ 11 రోజులు 12 రోజులు కార్యక్రమాలు అవుతాయి చూసారా, అప్పుడు నల్ల స్టిక్కర్ పెట్టుకుంటారు, అశుభానికి పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయి వాళ్ళ ఇంట్లో చచ్చారో తెలియట్లేదు, బతికారో తెలియట్లేదు, నల్ల స్టిక్కర్ మాత్రం మొఖాన్ని ఉంటుంది. అలాగా కాళ్ళకి మెట్లు ఉండట్లేదు, తనకు వివాహం జరిగిందో లేదో తెలియట్లేదు. ఈ అమ్మాయి అసలు అమ్మాయే కాదు, కొంతమంది కొన్ని చోట్ల చూస్తుంటే ఈ జీన్స్ ప్యాంట్లు వేసుకుని వెనకాల నుంచి చూస్తే అమ్మాయా లేకపోతే అబ్బాయి అనిపిస్తుంది, అంతలా ఉంటున్నారు. అయితే వీళ్ళు నడిచే నడవడిక, ఇప్పుడు మనం నడిచే నడవడిక ఎక్కడో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా మనం తీసుకొచ్చి మనం ఇక్కడ మన నెత్తిని రుద్దుకుంటున్నాం. మన సాంప్రదాయాలన్నీ తీసుకెళ్లి వాళ్ళు రుద్దుకుంటున్నారు నెత్తి మీద, వాళ్ళందరూ పాటిస్తున్నారు. ఈ రోజున ఇస్కాన్లో అవని, లేకపోతే ఇంకా గోవిందామో అవని, ఒక ఇది అవని, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అవని ఇతర దేశాల్లో బాగా ప్రబలం అవుతున్నాయి, ప్రాచుర్యం. వాళ్ళు మన సాంప్రదాయాలు బాగా పాటిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందపడుతున్నారు మన కట్టు బొట్టు మన ఆచారాలు ఇవన్నీ చూసి. మనం ఏంటంటే అంటే వాళ్ళ ఆచారాలు చూసుకుని వాళ్ళ ఆచారాలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో పాటు మనం అంటే వాళ్ళకి ఆచారాలే లేవు కదండి, ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక్క విషయం అమ్మా, వాళ్ళకి ఆచారాలు అన్నది ఏమీ లేవు. ఇప్పుడు మన సనాతన ధర్మం చూసుకుంటే కనుక ఎక్కడైనా సరే భరత వర్షే భరతఖండే అని చెప్పి ఎక్కడి నుంచో ఎక్కడి దాకా మనది ఉంది ఖండం. ఈ ఖండంలో ఎక్కడైనా సరే ఇప్పటిదాకా ఏ తవ్వకాలు జరిగినా సరే హిందూ సాంప్రదాయం యొక్క సమిధిలో బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా బోర్డులన్నీ వచ్చేసాయి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, లేకపోతే సాయిబాబా గొప్ప, ఇంకో దేవుడు గొప్ప, ఇంకో దేవుడు గొప్ప అని ఇలా కొత్త బాబాలు, స్వామీజీలు, అలాగే ఈ యొక్క దేవుళ్ళు. ఇంకా దేవుడి విషయంలోకి వచ్చేసారు కదా, దేవుళ్ళు వదిలేశారు. ప్రజలు కూడా టాపిక్ డైవర్ట్ అవుతుంది. అలా కదా ప్రజలు అంటే నేను చిన్నప్పటి నుంచి మనకు పిల్లలు తల్లిదండ్రులు మన పెంపకంలో కాదమ్మా, అది బొట్టు అనేది మన పెంపకంలో కాదు. ఇది వరకు మనం అమ్మ బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్పి మనం పెట్టేవాళ్ళం, అది మన పెంపకంలో కాదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు పిల్లలకి చెప్పలేకపోతున్నాం, అక్కడి నుంచి అలా కాదమ్మా. ఇప్పుడు తల్లే మానేసింది అనుకో, ఆ తర్వాత ఏ అంటే మేము కల్చర్ కొత్తగా ఏదో కల్చర్ లోకి వెళ్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు బొట్టు పెట్టుకుని. అయితే కొత్తగా కల్చర్ లోకి వెళ్ళలేదు, మనం వేరే విధానంలోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు మన వాళ్ళ కాదా అన్నది కూడా తెలియకుండా అయిపోయింది. అయితే ఈ బొట్టు పెట్టుకుని సాంప్రదాయం నిజంగా ఏమీ అక్కర్లేదు. శుభ్రంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ సింధూరం కొంచెం బొట్టు పెట్టుకుని ఏమండి మనం చేసే ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకుని మనం దేవుడి దగ్గరికి అంటే గుడికి వెళ్ళాలని ఏం లేదు, కానీ మన ఇంట్లో ఉన్న చోట కూడా ఏ పూజ దీపారాధన చేసుకుని కరెక్ట్ గా అలా 41 రోజు చేయమనండి. ఎవరినైనా వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎందుకు ఉంటాయో చూద్దాం. మనం చేసి మనం చెయ్యం, మనం వెళ్ళిపోయి ఆ స్వామీజీని పట్టుకుందాం ఈ స్వామీజీని పట్టుకుందాం డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు తప్ప అసలు మనం పాటించి ఏమా ఇప్పుడు నిజంగా చెప్తున్నాము తెల్లారకుండా ఇల్లు తుడిచేవాళ్ళు ఎవరు లేరు, లేవట్లేదు. నేను ఒక చోట చూశాను, వెళ్తే అప్పుడే వచ్చేసారేంటి మీరు, ఇంకా 9 కూడా అవ్వలేదు అంటున్నారు. ఏంటి నేను వెళ్ళింది 9 గంటలకే, వాళ్ళకి ఇంకా 9 అవ్వలేదు. అలాగే వాళ్ళు పాటించట్లేదు. పాటించినప్పుడు మనం ఏం చేస్తాం, కలిపురుషుడు ఇప్పుడు కలియుగం ఇదంతా కూడా కలిపురుషుడి యొక్క లక్షణాలు ఏంటంటే మనల్ని సక్రమైన మార్గంలో నడిపించడం.
మనకున్న సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా పక్కదారి పట్టించి ఈ యొక్క కలిపురుషుడు చేసే పనులు ఇవన్నీ. అయితే మనం కూడా దాంట్లోకి చక్కగా మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తాం. అయితే మనకి సాంప్రదాయంగా వచ్చేటువంటి ఈ తిలకధారణను సైంటిఫిక్ రీజన్ కూడా కొంతమంది చెప్తున్నారు. మరి దాని గురించి మీరేమో అంటే అమ్మా, నుదుటి మీద ఎప్పుడైతే బొట్టు ఉందో అమ్మా, మూడో నేత్రం ఉన్నట్టే లెక్క. ఓకే, శివునికి ఉన్న మూడో నేత్రం ఉన్నట్టే లెక్క. ఆ యొక్క తిలకం పెట్టుకుని అందంగా బొట్టు పెట్టుకుని చక్కగా తయారై ఎక్కడికైనా వెళ్ళమనండి. ఇప్పుడు ఒక ఆడపిల్లలు వెళ్ళమనండి, ఇంకోలా చూడరు. అంటే ఆడపిల్లలకే పెట్టుకోవాలి అలాగే లేదు, మగవాళ్ళని ఆడవాళ్ళని చక్కగా క్రాఫ్ వేయించుకుని అందంగా బొట్టు పెట్టుకుని మగపిల్లడు వెళ్ళినా సరే వాడికి ఒక గౌరవం ఉంటుంది. ఏమ్మా, మామూలుగా జల్లు వదిలేసి బొట్లు లేకుండా వెళ్ళిపోయి నేనైనా సరే ఏ చిరిగిపోయిన చొక్కా ఇప్పుడు సగం చిరిగిపోయిన ప్యాంట్లు అవి వేసుకుని వెళ్ళి అక్కడ ఉంచున్నాను అనుకో, వాడికి ఇచ్చే గౌరవం వేరేగా ఉంటుంది. ఏమ్మా, ఎప్పుడైతే నుదుటిని బొట్టు పెట్టుకున్నామో మన దృష్టి అంతా కూడా ఏకీభవిస్తుంది అన్నమాట. జ్ఞానమందిరంలో ఏకీభవిస్తుంది. ఆ ఏకీభవించినప్పుడు ఆ దృష్టి మనం జ్ఞానం చేస్తూ ఉంటాం. జ్ఞానం నేత్రం అనేసరికల్లా మధ్యలోకి ఎప్పుడైతే వస్తుందో అలాగే మనం ఏకీభవించేటప్పుడు కూడా ఆ యొక్క నేత్రం, మూడో నేత్రం, మనం చేసే కర్మ ఫలితాలు ఫలాలు అవన్నీ కూడా తీసుకునేది సింధూరమే. మన దృష్టిలోకి మంచి ఒకలాగా చెడు ఒకలాగా ఉంటుంది. ఇది మంచా చెడా అన్నది ఆలోచించేది త్రినేత్రం. ఆ నేత్రం నుంచి వచ్చేది బొట్టు పెట్టుకుంటాం. ఆ నేత్రం దగ్గర మనం బొట్టు పెట్టుకుంటాం. దాన్ని ఏం చేస్తుందిరా అంటే మంచి ఏది చెడు ఏది అనేది రెండు భాగాలు చేస్తుంది. మనం మంచి అన్నదే ఎంచుకుంటుంది అన్నమాట. ఆ తిలకం దిద్దుకోవడం వల్ల మన మైండ్ లో మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా దాని ఫలితం ఇస్తూ ఉంటుంది అన్నమాట. సింధూరం అన్నది కూడా మన పసుపు నుంచే, పసుపు నుంచే వస్తుంది. మనకి నేత్రాలకు కానీ అలాగే తలకు కానీ ఎటువంటి హాని లేకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. అది మామూలుగా ఇది పసుపు దాని యొక్క విశిష్టత. ఇది వరకు అయితే ఏం చేసేవారంటే పసుపు ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా ముఖానికి శుభ్రంగా కాళ్ళకి చేతులకి రాసుకొని చేసేవారు. అంటే వాళ్ళు వివిధ పనులు చేస్తూ ఉండేవారు. ఇల్లు అలకడం అని, ముగ్గులు పెట్టడం అని, ఇలాంటివి. దేంట్లోనే ఏ కీటకాలు ఉంటే గనక మన చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ రాకుండా ఉంటాయని చెప్పి అలా చేసేవారు. వీడు బయటికి వెళ్ళేటప్పుడు ఏ దుష్టగ్రహ ప్రభావం పడకూడదని చెప్పి సింధూరం బొట్టు పెట్టి బయటికి పంపేవారు పిల్లల్ని. అంటే దిష్టి కూడా తగలదు. అలాగా ఇది వరకు పూర్వం చేసేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఇప్పుడు తల్లి చెప్తేనే వింటలేదు. తల్లి చెప్పిన అది రాను ఏమైపోతుందంటే మా అమ్మ పెట్టుకోలేదు కానీ నేను పెట్టుకోక్కర్లేదు. అలాగే ముందు తల్లి మానేస్తుంది, తర్వాత వీళ్ళు, తర్వాత పిల్లలు అలా మొత్తానికి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే అసలు అది ఇప్పుడు మాకు ఆనవాయ లేదండి అన్నట్లుగా అయిపోయేలా ఉంది. కొన్నాళ్ళకి ఆనవాయ లేదండి అన్నట్లుగా కొన్ని ఉన్నాయి. తప్పించుకోవడానికి ఏమంటారు అంటే మాకు ఆనవాయ లేదండి అంటూ ఉంటారు. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే బొట్టు అంటే ఏంటో ఆనవాయ తెలియదండి మాకు. మా అమ్మ పెట్టుకోలేదు, మా నాన్న పెట్టుకోలేదు, ఇప్పుడు నేను పెట్టుకోక్కర్లేదు అంటారు అనమాట. అలాగా ఆనవాయ లేకుండా అయిపోతుంది కొన్నాళ్ళకి ఇవన్నీ. అదే విధంగా మనం సింధూరం పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇదనే కాదు, జ్ఞాననేత్రం, ఆ తర్వాత త్రికరణ శుద్ధి కూడా. అలాగే మనం చేసే పనుల్లోనూ విభూతి ధారణ చేస్తాం. విభూతి దేనికి చేస్తాం? మనం విభూతి ఎప్పుడైతే పెట్టామో దాంట్లో ఉన్న అది ఎక్కడి నుంచి వచ్చింది? విభూతి తయారవడమే గోవు నుంచి తయారవుతుంది. గోమూత్రం, ఆవు పాలు, అలాగే ఆవు పేడ ఇవన్నీ కలిపి దాన్ని నూరి ఎండబెట్టి దాన్ని విభూతి కింద తయారు చేసి మనకు అందిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఏ దుష్టగ్రహ ప్రభావం కూడా దాని మీద పడదు, మనమే పడదు. విభూతి ధారణ వల్ల కూడా చాలా మంచిది. అయితే ఎక్కువగా తమిళనాడు సైడ్ ఇంకా కొంచెం సాంప్రదాయం ఉంది. మన వాళ్ళు అయితే కనుక తెల్లారేసరికల్లా ఎవరి పనుల్లో వాళ్ళు అడావుడిగా వెళ్ళిపోతున్నారు తప్ప తమిళనాడు చాలా చోట్ల చూశాను. ముందు ఆ బొట్టు పెట్టుకుని ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తేనే ఆ తర్వాత పనుల్లోకి వెళ్తారు. మనకి తెల్లారేసరికల్లా అడావుడి పనులు అంటే మనం పొద్దున్నే లేవం, అందుకని అడావుడవుతుంది తప్ప పోలే ఒక అరగంట ముందు లేచి ఆ బొట్టు పెట్టుకుని ఆ దేవుడి దగ్గర కొంచెం దీపారాధన చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. సాంప్రదాయాల ప్రకారం ఈ యొక్క బొట్టు వల్ల కొన్ని విధానాలు మారుతూ ఉంటున్నాయి. మన సింధూరం వేరేగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా మనం ఢిల్లీ అటువైపుకి వెళ్ళేసరికల్లా ఆ సింధూరం వేరేగా ఉంటుంది. మన కుంకుమ వేరు, ఆ కుంకుమ వేరు. అయితే ఏ కుంకుమైనా సరే, ఏ సింధూరం అయినా సరే అది తయారు చేసేది మాత్రం పసుపు నుంచే. మనం ఈ ధర్మాన్ని, ఈ కట్టుబాట్లని మనం ప్రతిదీ కూడా నడవడికలో కొన్నాళ్ళకి మర్చిపోయి ఆనవాయి లేదనేంత స్థాయికి వెళ్ళిపోయేలా ఉంది. అయితే త్రినేత్రము, బొట్టు ధరించడం, 3 నామాలు ధరించడం, అలాగే దాని యొక్క విశిష్టత, ఈ విధంగా ప్రతిదీ కూడా ఉంది. శివుడు కూడా ఈశ్వరుడే పార్వతీదేవిని అడిగాట, మనం విభూదే పూసుకుని ఉంటున్నాం, మనం ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడా కూడా మనకి ఐశ్వర్యం అన్నది ఏం కనపట్లేదంటే దీని అంత ఐశ్వర్యం లేదు, ఒకసారి దీన్ని చూసి చూడు అంటే అప్పుడు కుబేరుడు దగ్గరికి వెళ్ళి ఈ విభూది
కాటాలో వేసి మిగతాది ఆయన దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా దాంట్లో వేయమని చెప్పి అంటారు. ఎంత ధనం వేసినా సరే కనబడదు. అదే విధంగా ఆ ఐశ్వర్యం అంత ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యం యొక్క విభూది అలాగే సింధూరం ఇది ధరించడం అనేది అందరికీ కూడా చేద్దామన్నా సరే చేయలేకుండా కొంతమంది ఉన్నారు. కొంతమంది కుదిరినా సరే దాన్ని ధరించకుండా, అంటే ఎవడో పెట్టుకోవట్లేదు మనం పెట్టుకుంటే ఏమనుకుంటాడో వాడు పక్కవాడు అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సింధూరం బొట్టు ఎప్పుడైతే ధరిస్తారో మీరు మనకి త్రినేత్ర నాడి అలాగే శక్తి, మనకి ఐశ్వర్యము, అలాగే మనం చేసే ఇంటి దగ్గర దీపారాధన, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఆ సింధూరం బొట్టు పెట్టుకుని ఇక్కడికి ఇంకా చాలా మంది ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. ఎలాగంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు భార్యను ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మని ఆ మంచినీళ్ళు తాగి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటికి పనికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఆ బొట్టు పెట్టుకుంటే పక్కవాడు ఏదైనా అనుకుంటాడేమో అని బొట్లు ఇవన్నీ తీసేసి మరీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆ విధంగా చాలా మంది ఉన్నారు. ఇది సాంప్రదాయం అనుకున్నా సరే లేకపోతే ఏదైనా అనుకున్నా సరే మీరు పాటించినా పాటించకపోయినా ముందు ఒక్కసారి మీరు చూడండి. ఒక్క 41 రోజులు లేకపోతే ఒక నెలల్లో మీరు బొట్టు పెట్టుకుని ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని చక్కగా దండం పెట్టుకుని బయటికి వెళ్ళి మీ కార్యక్రమం ఆచరించండి. ఇప్పుడున్న దానికి అప్పుడున్న దానికి మార్పులు చూడండి. నేను కోరేది అదే. మీరు పెట్టుకోవద్దు లేకపోతే ఇలాగే ఉండాలి లేకపోతే పెట్టుకునే వెళ్ళాలి అని మేము ఖండించట్లేదు. పెట్టుకున్న దానికి పెట్టుకున్న దానికి మీరు తేడా చూడండి. మనం అందంగా చీర కట్టుకుని చక్కగా వెళ్ళామనుకో రోడ్డు మీకు చాలా బాగుంది అమ్మాయి లక్షణంగా ఉంది అనిపిస్తుంది. అదే మనం ఏదో డ్రెస్ వేసుకుని జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ ఆ అమ్మాయి చూడరా అంటారు. దానికి దీనికి ఎంత తేడా ఉందో మనకు కూడా ఈ ధర్మం, మన ధర్మంలో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో పూర్వం నుంచి అవి ఒక్కసారి మనం కూడా ఆచరించి చూస్తే కనుక దాని ఫలితం మనం ఆశిస్తాం. ఎప్పుడైనా సరే ఇప్పటికే కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా ఆచరించి దీని యొక్క ఫలితం పొందుతారని మేము ఇక్కడ దాకా వచ్చి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా మంచి విషయాలు తెలియజేశారండి ప్రసాద్ శర్మ గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కాస్త నడుం కట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మ ప్రచారం కావచ్చు, సనాతన సాంప్రదాయాల గురించి కూడా వివరిస్తూ వస్తూ ఉంటే కొంతకాలానికైనా మార్పు వచ్చి, అంటే కనుమరుగైపోతున్నటువంటి కొన్ని సాంప్రదాయాలను కనీసం ముందుకు తరాల వాళ్ళకి మీలాంటి వారు అందిస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.